భక్తి దేవరాయ ఛానల్ వారికి మరియు ప్రేక్షకులకి నమస్సమాంజలు. నా పేరు డాక్టర్ వివి రవి. నేను జ్యోతిష్యంలో డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నేను వాతావరణ కేంద్రం నుంచి ఒక రిటైర్డ్ మెటీరాలజిస్ట్గా 2011లో రిటైర్ అయ్యాను. ఈ జ్యోతిషంలో దాదాపుగా 50,000 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాము, నేను నా శ్రీమతితో సహా. అయితే ఇవాళ నేను మాట్లాడేటువంటి విషయం రాశి ఫలాలు, సంవత్సర ఫలాలతో పాటుగా అసలు దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను కూడా మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. అయితే మొట్టమొదటిగా మనం విశ్వావసునామ సంవత్సరంలో ప్రపంచంలో అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో జరిగేటువంటి ఊడుదుడుకులు అన్ని విషయాల్ని మనం చర్చించే ప్రయత్నం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ చెప్పేటువంటి సబ్జెక్ట్ని మనం జ్యోతిష్ శాస్త్రంలో దేశ గోచారం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అసలు జ్యోతిష్యం అనేటువంటిది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనకి పూర్వం రాజుల కాలంలో జ్యోతిష్యులు ముహూర్తం పెట్టేవారు. దేనికి పెట్టేవారు అంటే వాళ్ళు ఒక వేటకు వెళ్ళినా, ఒక యుద్ధానికి వెళ్ళినా అది యొక్క విజయం వీళ్ళు సాధించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ముహూర్తం పెట్టేవారు. అయితే రాజు ఉట్టి ముహూర్తం పెట్టుకుని విజయమే కాకుండా ప్రజలని ప్రజానురంజకంగా పరిపాలించాలి అన్నప్పుడు ఆయన యొక్క మనోస్థితిగతులు చెప్పడానికి ఎలాగా అనేటువంటి సందర్భంలోనే ఆవిర్భవించింది దేశగోచారం. ఇప్పుడు దేశగోచారంలో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి నవనాయకుల నిర్ణయం. అంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటువంటి 9 నాయకుల్ని ఎన్నుకుంటారు. రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి, ఇలాగా. అంటే ఉన్నటువంటి 7 గ్రహాలు అవి ఇచ్చేటువంటి ఫలితాలు. అంటే ప్రపంచం మొత్తంగా కూడా మీరు దీని విభజన చూడండి. ఋషులు ఎంత అద్భుతంగా మనకి ఇచ్చిన సంపద అంటే ఇది. ఒకటి ప్రపంచం టోటల్గా మాట్లాడడం, రెండోది ఒక రాష్ట్రం గురించి మాట్లాడడం, మళ్ళీ వేరు అంశాలు. మన దేశం అన్నప్పుడు దేశం యొక్క ముఖ్య పట్టణం ఏదైతే ఉందో అది ఆవిర్భవించినటువంటి సమయానికి చక్రం వేసి ఆనాటి స్థితిగతులను, గ్రహ స్థితిగతులను అంచనా వేసి, అంటే స్థితి, యుతి, దృష్టి, వీటి యొక్క అంచనాలు వేసి దేశం ఏ వైపుకు పురోభివృద్ధి చెందుతుంది, అలాగే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ప్రధానమంత్రి గారు ఏ విధంగా పరిపాలిస్తారు, ప్రధానమంత్రి గారితో ఉండేటువంటి మంత్రి వర్గం ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది ప్రజల నుంచి, లేదా పాలకులంతా కూడా సబాబుగా వీళ్ళు చేయగలుగుతారా లేదా అనేటువంటిది గ్రహాల ద్వారా ఎలా చెప్పచ్చు అనేటువంటి దివ్యమైనటువంటి శాస్త్రం ఇది. అయితే ఈ దేశగోచారంలో నవనాయకుల నిర్ణయం అనేటువంటి దాంట్లో రవి రాజైతే ఎలా ఉంటుంది, చంద్రుడు రాజైతే ఎలా ఉంటుంది, కుజుడు రాజైతే ఎలా ఉంటుంది, అలాగే బుధుడు రాజైతే ఎలా ఉంటుంది, గురువు రాజైతే ఎలా ఉంటుంది, శుక్రుడు రాజైతే ఎలా ఉంటుంది, శని రాజైతే ఎలా ఉంటుంది, అలాగనే మంత్రి, సేనాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి, సస్యాధిపతి,
రసాధిపతి, నీరసాధిపతి. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్. ఇవన్నిటినీ గ్రహ స్థితులను బట్టి, వాటి సంచారాన్ని బట్టి అత్యద్భుతంగా మనం చెప్పవచ్చు. ఇందులో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా తెలుగు యూనివర్సిటీకి మొట్టమొదటిగా శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమః. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమః. కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమః. కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమః. కె సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమః. శ్రీరామస్వామి దేవతాభ్యో నమః. సోమశేఖర శర్మనామ దేవతాభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళితే, మనం ఇందాక అనుకున్నట్టుగా దేశగోచారాన్ని మనకి అనేక విధాలుగా చెప్పచ్చు. మొట్టమొదట కూర్మ చక్రాన్ని ఆధారంగా చేసుకుని చెప్పేటువంటి ఒక పద్ధతి, అది రాబోయే ఎపిసోడ్లో దాని గురించి విశదంగా మీకు చెప్తాను. అలాగే నవనాయకుల నిర్ణయం గురించి, దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకోటి, రేపు రాబోయేటువంటి ఉగాది చైత్ర శుక్ల పాడ్యమి ఏ సమయానికైతే వస్తుందో ఆ సమయానికి లగ్నం వేసి గ్రహాల యొక్క స్థితి గతి యుతులు బట్టి దేశం యొక్క గోచారం, దాని యొక్క రాజు యొక్క పరిపాలనా విధానం, దేశ ఆర్థిక స్థితి, ఇంకేమైనా ప్రమాదాలు జరిగితే అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, లేదా నదులు పొంగడాలు, తుఫాన్లు, బీభత్సాలు, ఇవన్నీ చక్కగా మనం ఒక నిర్ణీతమైనటువంటి కాలంలో ఎలా చెప్పచ్చు అనేటువంటిది ఈ శాస్త్రం చెప్తుంది. అలాగే ఇంకోటి, రవి మేష సంక్రమణం, అలాగే కర్కాటక సంక్రమణం, అలాగే తులా సంక్రమణం, అలాగే మకర సంక్రమణం. సంక్రమణం అంటే ప్రవేశించడము. రవి మేషరాశిలో ప్రవేశించే దగ్గర నుంచి ఈ 4 రకాలైనటువంటి సంక్రమణాల వల్ల దేశంలో ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చర్చించుకుందాం. అందులో ఇప్పుడు శ్రీమతి వి భానుమతి ఎంఏ ఆస్ట్రాలజీ, అలాగే పిహెచ్డిలో కూడా త్వరలో ఆవిడ భూకంపాల మీద సబ్మిట్ చేయబోతున్నారు. ఆవిడ మొట్టమొదటిగా రవి మేష సంక్రమణం గురించి ఆవిడ ఆ 3 మాసాలలో దేశాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది మీకు విశదీకరిస్తారు. నమస్కారం. మనం క్రోధి నామ సంవత్సరం నుండి విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, ఉగాది నుంచి. అయితే మనం ఇప్పుడు రవి సంచారం గురించి చెప్పుకుందాం. రవి మేష, వృషభ, మిథున రాశి సంచారం అంటే ఏప్రిల్ 1 నుంచి 30 జూన్ వరకు 25వ సంవత్సరం ఆ రాశుల్లో సంచరిస్తారు. ఆ సమయంలో దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయమే మనం చర్చ జరుపుకుందాం. ఈ సమయంలో త్రిగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమిలు వస్తాయి. అంటే త్రిగ్రహాలు అంటే 3 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం, ఆ తర్వాత 4వ గ్రహం కూడా చేరడం. ఇలా ఈ 4 గ్రహాలు ఈ గ్రహ కూటాల సందర్భంలో దేశగోచారం ఎలా ఉంది ఏంటి, దానికి తోడు కాలసర్పయోగం, ఇంకా కొన్ని గ్రహాల యోగాల వలన పరిపాలన అనేది సజావుగా ఉండదు, సక్రమంగా ఉండదు, ఒడిదుడుకులు ఏర్పడతాయి, ఆటంకాలు ఏర్పడతాయి. అయితే పాలకులలో కూడా, మన దేశాన్ని పరిపాలించే పరిపాలకుల్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు వాళ్ళు. పాపం ఒక సమస్య ఏదో కష్టపడి తీర్చానురా నాయన అనుకుంటే కొత్త సమస్య ఎదురవుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అంతేకాకుండా గురుగ్రహం, రాహు, కేతువులు ఈ 3 గ్రహాలు రాశి మార్పులు చెందుతాయి. తర్వాత కర్కాటక సింహ రాశుల్లో కుజ సంచారం ఎలా ఉంటుందంటే, ఆ కుజ సంచారం వల్ల బాగా ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. మనకి కర్కాటక రాశి జలరాశి అయినప్పటికీ కూడా కుజగ్రహం అగ్నిగ్రహం,
కాబట్టి అక్కడ ఇది ఉంటుంది. ఆ తర్వాత సింహరాశిలోకి వెళ్ళినప్పుడు సింహరాశి అగ్నిరాశి, అగ్నితత్వ రాశి, కుజుడు అగ్నితత్వ గ్రహం. కాబట్టి ఎండలు విపరీతంగా ఉంటాయి అన్నమాట. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉంటాయి. దాదాపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్ని చోట్ల అంటే రెంటచింతల, గూడూరు, ప్రకాశం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ నగరాల్లో రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాని మూలంగా ఉక్కపోత పెరుగుతుంది. ఇంకా అంతేకాకుండా వడగాల్పులు కూడా బాగా వీస్తాయి. దానివల్ల ప్రజలు చాలా కష్టపడతారు. జన నష్టం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఎండలు పెరిగాయో ఆటోమేటిక్గా అగ్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. దానికి తోడు వాహన ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ 3 నెలల కాలంలో. దానికోసం వాహనదారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని తప్పవు అనుకోండి. కాబట్టి వీలైనంతగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం తప్పించుకోవచ్చు. దీని మూలంగా ఆస్తి నష్టం, జన నష్టం కూడా జరుగుతుంది. ఈ అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, తర్వాత ఈ జన నష్టం జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళు కాస్త దృష్టిలో పెట్టుకుని వాటిని గురించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెంలో కొంచెం మనం ఈ జ్యోతిషం ఎందుకు తెలుసుకుంటున్నాము? ఈ జ్యోతిషం వల్ల మనకి రాబోయే ప్రమాదాల నుంచి శాంతం తప్పించుకోలేకపోయినా కొంత మటుకు సేవ్ అవ్వచ్చు అనేది. అయితే మనకి వైశాఖ మాసంలో ఎప్పుడు వర్షాలు పడవు, కానీ ఈసారి తొలకరి జల్లులు వైశాఖ మాసంలోనే పడతాయి. మనకి సామాన్యంగా జూలైలో తొలకరి జల్లులు పడతాయి అంటాం, కానీ ఈసారి వైశాఖ మాసంలో పడతాయి. కానీ ఎండలు కూడా తర్వాత విపరీతంగానే ఉంటాయి. దేశంలో చూస్తే ఇంకా రాజస్థాను, గుజరాత్, ఢిల్లీ, యూపీ, ఎంపీల్లో కూడా ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి రికార్డు అవుతాయి. ఇంకోటి ఏం చెప్పాలంటే, ఒక రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతుంది. కొత్త ప్రభుత్వానికి కొత్త మంత్రులను ఎన్నుకోవాల్సి వస్తుంది. కేంద్రంలో మంత్రివర్గ మార్పులు జరుగుతాయి అన్నమాట. ఇంకా అంతేకాకుండా అధికార వర్గానికి ప్రతిపక్ష వర్గానికి మధ్యలో మాటల యుద్ధాలు అంటే వాగ్వివాదాలు ఎక్కువ జరుగుతాయి. ఒక మాట అధికార వర్గం చెప్తే దాన్ని ప్రతిపక్ష వర్గం దాన్ని ప్రతికూలిస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే తీసుకుందో దానిని ఒక వర్గం వాళ్ళు వ్యతిరేకించడం చేత సమ్మెలు చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు నేను అన్నది కాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా సమ్మెలు, ఈ స్ట్రైక్లు అనేవి సహజం. దాని మూలంగా ఇంకా అంతేకాకుండా ఉగ్రవాద చర్యలు కూడా పెరుగుతాయి అన్నమాట. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ వాళ్ళ వల్ల కూడా మనకి ముప్పు సంభవించే కనబడుతోంది. అయినప్పటికీ కూడా ఎంత ముప్పు సంబంధించిన మన సేనాధిపతులు ఎవరైతే సైన్యం ఏదైతే ఉందో మిలిటరీ, వాళ్ళు చాలా తెలివితేటలతో చాకచక్యంతో వాళ్ళ విషయాల్ని వీళ్ళు తిప్పికొడతారనమాట. మన సైన్యం చాలా జాగ్రత్తగా చేస్తుంది. అంతర్జాతీయ వేదికల్లో మన దేశం విజయాన్ని సాధిస్తుంది అని కూడా చెప్పచ్చు. అయితే మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి సకాలంలోనే వస్తాయి, కానీ వర్షాలు ఆలస్యం అవుతాయి. వచ్చేసాయి కదా వర్షాలు పడతాయి అనుకోవడానికి లేదు. ఈసారి వర్షాలు ఆలస్యంగానే వస్తాయి. అరబ్, ముస్లిం దేశాల్లో ఇంకా బాంబు పేలుళ్ళు జరిగే అవకాశం ఉంది. యుద్ధ వాతావరణం కూడా నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి దానికి విషయానికి వస్తే సినీ పరిశ్రమ చాలా బాగుంటుంది. 1-2 సినిమాలు హిట్ అవుతాయి కూడా చాలా. ఇంకా అంతేకాకుండా ఉత్తర భారతదేశానికి వెళ్తే ఉత్తర భారతదేశంలో కొండ చర్యలు ఎండాకాలంలో ఈ 3 నెలల్లో విరిగిపడే అవకాశం ఉంది. ఆ కొండ చర్యలు విరిగిపడటం వలన రహదారులన్నీ మూసుకుపోతాయి. కొంతమంది ప్రఖ్యాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అరిష్టం అని చెప్పేసి ఈ 3 నెలల ఈ రవి సంచారం వల్ల మనం చెప్పుకోదగినటువంటి దేశగోచారం. నమస్కారం. ఇందాక భానుమతి గారు చెప్పినట్టుగా రవి కర్కాటక సంక్రమణం జరిగిన తర్వాత కర్కాటకం, సింహం, కన్య ఈ 3 రాశుల్లో సంచారం జరుగుతుంది రవిది. ఈ సంచారంలో మనం అంటే దాదాపుగా జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ ఆఖరి వరకు సంచారం ఉంటుంది 3 రాశుల్లో. ఇక్కడ కార్తీ నిర్ణయం
అంటే కార్తులను పరిశీలించడం, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. అలాగే గ్రహ నాడులు, అంటే సప్తనాడీ చక్రం అని మనకు ఋషులు అందించారు. అంటే వేరు గ్రహాలు, అంటే సప్తగ్రహాలు కూడా కొన్ని నక్షత్రాలలో చార సలుపుతున్నప్పుడు లేదా గోచారం చేస్తున్నప్పుడు అది ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటిది సప్తనాడి చక్రం. అలాగే శని రాహువుల యొక్క యుతి, వీటినన్నిటినీ పరిశీలించి దాంతోపాటుగా గురువు ఈ సంవత్సరం అతిచార అంటే ఇప్పుడు రేపు 29వ తారీఖు వచ్చే నెల మే నెలలో ఆయన రాశి మార్పు జరుగుతుంది మిథునంలోకి. మిథునం వాయుతత్వ రాశి, ఆయన యొక్క పంచమ దృష్టి మరల ఇంకొక వాయుతత్వ రాశి మీద ఉంటుంది. అలాగే మిథునం నుంచి ఆయన యొక్క నవమ దృష్టి మళ్ళా వాయుతత్వ రాశి మీద ఉంటుంది. వీటినన్నిటినీ పరిశీలిస్తే అక్కడ కుంభంలో ఉన్నటువంటి శనితోటి, అలాగే గురువు ఇంట్లోకి శని కూడా మారతాడు. ఈ పరస్పర సంబంధం వల్ల రాబోయేటువంటి కాలంలో వర్షపాతం 2 కుంచాలంటే దాదాపుగా 2000 సెంటీమీటర్లు పర్వత ప్రాంతంలో పడుతుంది. అంటే మీరు ఆలోచించండి, భగవంతుడు మనిషికి ఏ విధంగా జ్ఞానోదయం కలిగిస్తున్నాడు అనేటువంటిది. వర్షపాతం సగం మటుకు వర్షపాతం మీకు కొండ ప్రాంతాల్లో పోతే మనకి రైతులకు తగ్గినట్టే కదా. అంటే దీనికి అంతా బాధ్యత ఎవరిది? మనదే, రైతులది కాదు. రైతు కేవలం పండించడం వరకే, కానీ పర్యావరణాన్ని పరిరక్షించడానికి దానికి ఒక శాఖ ఉంది. ఆ శాఖ సవాబుగా పనిచేసినప్పుడే వీటన్నిటిని మనం నిర్మూలించవచ్చు. ఇటువంటి డిఫికల్టీస్ నుంచి మనం ఓవర్కమ్ అయి బయటకు రావచ్చు. అలాగే ఈ కార్తుల ప్రభావం వల్ల దేశం అంతటా కూడా చూడండి, రవి భగవానుడు ప్రత్యక్ష సాక్షి అని మనం కొలుస్తాం, దండం పెట్టుకుంటాం, రోజు అర్ఘ్యం సమర్పించుకుంటాం. దీనికి చూడండి, ఆయన ప్రతిఫలంగా ఈ సంవత్సరం విస్తారమైనటువంటి వర్షాలు ఇస్తున్నాడు ఆయన. అంటే కర్కాటకం దగ్గర నుంచి కన్య, తుల, ఈ 3 రాశుల్లోకి, కర్కాటకం, సింహ, కన్య, ఈ 3 రాశుల్లో సంచారం చేసేటువంటి సమయంలో ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా మీకు విస్తారమైనటువంటి వర్షాలు కురిసేటువంటి సూచన మనకి కనబడుతుంది. అంటే దేశం అంతటా కూడా బ్రహ్మాండమైన వర్షాలు అమ్మయ్య అనుకుంటా. మీరు ఎక్కడ పోయినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, విమానంలో ప్రయాణం చేసినా మీరు చక్కగా వర్షాన్ని చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాలు, అలాగే గుజరాత్ రాష్ట్రాల్లో, వీటిల్లో కూడా ఈ రాష్ట్రాల్లో ఎక్కువ వర్షం కురుస్తుంది. అంటే అధిక వర్షం కురుస్తుంది. అంటే దాన్ని ఏమంటాం అంటే కుంభవృష్టి అని అంటాం. ఎప్పుడైతే ఈ ఎక్కువ అధిక వర్షం కురిసిందో నదులు పొంగి పొరలుతాయి. నదులు పొంగి పొరలినప్పుడు మనకి పంట నష్టం కలుగుతుంది. అంటే ప్రజలు నిరాశ్రయులే అవుతారు. పంట ఎప్పుడైతే తప్పిందో దుర్భిక్షం. సో ఈ విధంగా కొంత మనకి ఇబ్బంది జరుగుతోంది అనేటువంటి విషయం మనం గ్రహాల ద్వారా, ఈ శాస్త్రం ద్వారా మనం ముందుగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు ఆ సమయానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మట్టుకు మనం ప్రాణ నష్టం కలగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అని సవినయంగా నేను చెప్తున్నాను. అలాగే ఇక తుఫాన్ల బెడదొచ్చేసరికి బంగాళాఖాతంలో 3-4 తుఫాన్లు,
అలాగే అరేబియా సముద్రంలో 1-2 తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే మనకి వాతావరణ శాస్త్రంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్లు అతి బలీయమైనటువంటివి, అలాగే అతి ప్రమాదకరమైనటువంటిది కూడా. అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటిది అంత బలవంతమైనది కాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ రాబోయేటువంటి ఈ 5-6 తుఫాన్లలో కొన్ని సైక్లోన్స్ కింద, అంటే డీప్ డిప్రెషన్, సైక్లోన్స్, సూపర్ సైక్లోన్, సైక్లోనిక్ స్టార్మ్ వరకు కూడా వెళ్ళి మనకు పంట నష్టాలు కలగజేసేటువంటి అవకాశం ఉంది. అలాగే నదులు పొంగి పొరలి మీకు రహదారులు కూడా మూసుకుపోయేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే మీకు విస్తారంగా వర్షాలు కుడతాయి. ఎప్పుడైతే మీకు నైరుతి ఋతుపవనాలు ఇందాక చెప్పినట్టుగా నైరుతి ఋతుపవనాలు వస్తాయి, కానీ జూన్ 1వ తారీఖు కేరళ కోస్ట్ టచ్ అవుతాయి. కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి మామూలు సమయం కంటే 1 వారం 10 రోజులు విలంబనం అవుతుందంటే ఆలస్యం అవుతుంది. అంటే వర్షాలు లేట్ అవుతాయి, విండ్స్ వస్తాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది, విండ్స్ వస్తాయి, కానీ వర్షం రావడానికి కొంచెం టైం పడుతుంది. దీనికి కారణం శని భగవానుడు. అలాగే ఉభయ రాష్ట్రాల్లో కూడా మనం మాట్లాడుకున్నట్టయితే బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురుస్తాయి ఈ సంవత్సరం, అది డౌట్ పడక్కలేదు. అలాగే కొన్ని మండలాలలో వర్షం కురవక ప్రజలు ఇబ్బంది పడతారు, కొన్ని మండలాల్లో వర్షం లేక ఇబ్బంది పడతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇందాకేమో మీరు వర్షాలు బ్రహ్మాండంగా పడతాయంటున్నారు, ఇప్పుడేమో మీరు ఒకచోట పడుతున్నాయి ఒకచోట పడట్లేదు అంటే అక్కడ ఏంటంటే ఖండ వృష్టి. ఇక్కడ పడితే అక్కడ పడదు, అక్కడ పడితే ఇంకో దగ్గర పడదు. సో ఈ యొక్క విధానం ఈసారి ఉంటుంది. దాని గురించి రాబోయే ఎపిసోడ్లో నేను కొంచెం ఇంకా వేరే పద్ధతిలో బ్రహ్మాండమైనటువంటి విశ్లేషణ మనం చెప్పుకుందాం. అలాగే ఇంకా కొన్ని ఉదాహరణ నదులు చూసినట్టయితే గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఈ నదులు పొంగి ప్రవహిస్తాయి. దీనివల్ల మనకి రైలు మార్గాలు కూడా కొన్ని చోట్ల ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే కొన్ని ప్రాంతాలలో ప్రమాద సూచకలని దాటి కూడా అనౌన్స్మెంట్లు ఇస్తారు ప్రభుత్వం వాళ్ళు, అలాంటిది కూడా మనకి కనబడుతుంది. అంటే మనం ఓవరాల్గా ఈ వర్షాకాలంలో చూసుకుంటే రిజర్వాయర్లు అన్నీ కూడా పుష్కలంగా నీటితో నిండుంటాయి, వ్యవసాయానికి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఏమిటంటే వ్యవసాయంకి ఇబ్బంది ఎప్పుడు కలుగుతుంది అంటే నదులు పొంగి పొరలుతాయి. ఎప్పుడైతే ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుందో దానికి ముందరే ప్రభుత్వం వారు ఈ యొక్క రైతులకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు చెయ్యాలి అనేటువంటిది వాళ్ళు కనుక ప్లాన్ చేస్తే చాలా వరకు మనం ప్రాణ నష్టాన్ని, పంట నష్టాన్ని కూడా కాపాడచ్చని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేసుకుంటాను. స్వస్తి. ఇందాక గురువు గారు చెప్పినట్టు సెప్టెంబర్ 30 దాకా చెప్పారు. అయితే ఇప్పుడు అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 దాకా మనం చెప్పుకుందాం. అప్పుడు రవి చార తులా, వృశ్చిక, ధనురాశిలో ఉంటుంది. చూడండి, రవి మాత్రం ఆదిత్యుడు, మనకి ప్రత్యక్ష దైవం. ఆయన కరెక్ట్ టైం అంటే టైంగా ఆయన మనకి ప్రతి నెల కూడా ఒక రాశి చొప్పున మారుతూనే ఉంటారు. మీరు రవి నక్షత్రంలో పుట్టిన వాళ్ళని చూసుకుంటే కూడా వాళ్ళు టైంకి, ఈ సమయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, కరెక్ట్గా ఉంటారనమాట టైంకి. కొంచెం నాలాంటి శని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మాత్రం కొంచెం బద్దకిస్తూ ఉంటారు. అయితే ఈ కాలంలో మనకి తులా, వృశ్చిక, ధను రాశిలో రవి సంచారం అప్పుడు గురు, రాహువులు వచ్చేసి షష్టాష్టకాల్లో ఉంటారు, అంటే 6-8లో ఉంటారు. శని, కుజులు కూడా షష్టాష్టకాలే. ఇంకా మనం ఇందాక చెప్పుకున్న మొదట్లోనే త్రిగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటములు జరుగుతాయని. దాని మూలంగా కొన్ని పరిస్థితులు అయితే మనకి అనుకూలంగా ఉండవు. ఒక రాష్ట్రంలో మంత్రిత్వం పడిపోతుంది అని చెప్పేసాము,
అందుకని ఆ ముఖ్యమంత్రి మారటం అనేది తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకా అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది, యుద్ధ వాతావరణం ఉంటుంది, మత ఘర్షణలు చెలరేగుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడైతే మత ఘర్షణలు జరుగుతాయో అప్పుడు కర్ఫ్యూకి తప్పనిసరి అవుతుంది, కర్ఫ్యూ అమలు చేస్తారు. అంతేకాకుండా ఇంకా దేవాలయాల్లో కూడా కొన్ని అపశృతులు జరుగుతాయి. కొంతమంది చేసేటువంటి పనుల వలన వివాదాలు ఇవన్నీ కూడా చెలరేగుతాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఈ 3 రాసుల్లో రవి సంచారం అప్పుడు జరుగుతుంటుంది, అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా ఈ కాలంలో కూడా అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు అధికంగా ఉంటాయి, కొండ చర్యలు విరిగిపడతాయి. ఇంకా అంతేకాకుండా నిర్మాణంలో ఉండేటువంటి వంతెనలు కానీ భవనాలు కానీ కూలిపోతాయి. అంటే దీనికి ఏంటంటే వాళ్ళ యొక్క కొంచెం అసమర్థత అనండి, లేకపోతే ధనదాహం అనండి, ఏదన్నా అనండి, దాని మూలంగా కూడా ఇవన్నీ కూలిపోయే ప్రమాదాలు ఏర్పడతాయి. మనకి ఎట్లాగో ఆ కాలం చలికాలమే వస్తుంది కాబట్టి పగటి ఉష్ణోగ్రతలు చాలా తగ్గిపోతాయి. దీపావళి సమయంలో 3-4 రోజులు కూడా చాలా ముసురుగా ఉంటుంది వాతావరణం అంతా కూడా. ఇంకా సినిమా పరిశ్రమకు వస్తే ఉత్తరాదిలో ఈ హిందీ సినిమాలు బాగా హిట్ అవుతాయి, చాలా విజయాన్ని కూడా సాధించి పెడతాయి అన్నమాట అవి. ఇంకా మనం సరిహద్దు దేశాలకు వస్తే సరిహద్దు దేశాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మొదటి నుంచి కూడా ఈ సరిహద్దు రాష్ట్రాలతో గొడవలు జరిగేట్టుగానే ఉన్నాయని చెప్పాం కదా, అందుకని అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. చైనా, పాకిస్తాన్ ముఖ్యంగా ఆ దేశాలతో మనకి యుద్ధ వాతావరణాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చొరబాటుదారులు అంటే మన దేశంలోకి చొచ్చుకొచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. విద్యార్థులు, డాక్టర్లు సమ్మె చేస్తారు, స్ట్రైకులు అవి జరుగుతాయి. తర్వాత పాలకులు ఎవరైతే ఉన్నారో మన ప్రభుత్వ పాలకులు సంక్షేమ పథకాలు చేయాలి అని చెప్పేసి చాలా కృషి చేస్తారు. కాకపోతే దానికి వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. వాళ్ళకి ఎంత కృషి చేసినా కానీ వాళ్ళు అది సాధించలేకపోతారు, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా క్రీడా రంగానికి వస్తే క్రీడారంగం మంచి విజయాలు సాధిస్తుంది. మంత్రివర్గం ఎప్పుడైతే పడిపోయిందో మంత్రివర్గంలో మార్పులు కూడా వస్తాయి, కొన్ని మార్పులు జరుగుతాయి. అయితే ఒక నాయకుడి మీద కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం మూలంగా గొడవలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అలజడులు జరుగుతాయి. తర్వాత ఈ విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు ఆ విహారయాత్రలో కూడా అపశృతులు జరిగే అవకాశం ఉంది, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విహారయాత్రలకు వెళ్ళిన వాళ్ళు. ఇంకా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తే సముద్ర తీర ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. దాని మూలంగా ప్రజాజీవనం అనేది స్తంభిస్తుంది కాస్త. ఇంకా ఉత్తర భారతదేశానికి వెళ్తే ఉత్తర భారతదేశంలో మంచు ఎక్కువగా కురవటం మూలంగా ఈ రహదారులన్నీ మూతపడిపోతాయి, మంచుతో కప్పబడిపోయి రహదారులకు ఆటంకం ఏర్పడుతుంది. మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇంకా ఎప్పుడైతే ఈ చలి పెరిగిందో కొత్త రకమైనటువంటి రోగాలు పెరుగుతాయి అనేది మనం తెలుసుకోవాలి. చాలా కొత్త రోగాలు వస్తాయి, వాటి మూలంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. అటువంటప్పుడు మన ప్రభుత్వం చాలా జాగరూకతతో ఉండి వైద్య సహాయ చర్యలు చేపట్టాలి అని నేను చెప్తున్నాను. ఇందాక మేడం గారు చెప్పినట్టు రవి సంచారం వృశ్చికం నుంచి ధనుర్, మకర, కుంభరాశుల్లో సంచారం జరుగుతుంది. అది జనవరి 1వ తారీఖు నుంచి ఉగాది వరకు. అంటే ఈ సమయంలో ఈ రవి సంచారం మూలంగా చాతుర్గ్రహ కూటములు ఏర్పడతాయి. అంటే 4 గ్రహాల యొక్క కూటములు ఏర్పడతాయి. అయితే మన ఈ ఛానల్ ద్వారా ప్రజలకి సూటిగా చెప్పేది ఏంటంటే అష్టగ్రహ కూటములు యాదని ఇదని భయపడుతున్నారు. ఏమీ భయపడవలసినటువంటి భయము లేదుగాక లేదు. ఎందుకనంటే అష్టగ్రహ కూటం అనేటువంటిది ఇప్పట్లో ఏర్పడేది లేదు, ఒకటి. రెండోది, కొంతమంది ఇప్పుడు రేపు 29వ తారీఖు గ్రహణం ఉంది.
ఆ గ్రహం అమ్మో ఏమో అని చెప్తారు, అది మీరు నమ్మకండి. మన దేశంలో అది కనపడదు, ఫస్ట్ పాయింట్. రెండోది, అన్య దేశాలు అంటే అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపు, ఆ దేశాలకి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి మనం దాని గురించి ఎవరు చెప్పినా కూడా దయచేసి నమ్మకండి. ఇది ఒకటి నేను చెప్పదలుచుకున్న విషయం. ఇంకా రెండోది చూసినట్టయితే, ఈ శని రాహువుల యొక్క యుతి వల్ల ఉష్ణోగ్రతలు సడన్గా పడిపోతాయి. ఎందుకనంటే శని ఉష్ణోగ్రతని తగ్గించడానికి కారకుడు, అంటే ఐసుకి ఆయనే కారకత్వం ఉంది. అలాగే రాహుతో కలవడం మూలంగా ఇప్పటిదాకా ఒళ్ళంతా కాలిపోయి ఉన్నటువంటి వ్యక్తులకి మెల్లగా, ఇందాక మేడం గారు చెప్పినటువంటి ఆ పీరియడ్లో వృశ్చికలోకి వచ్చేసరికి మెల్లమెల్లగా టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక్కడ ధనుర్మాసం నుంచి చలి ప్రారంభమవుతుంది మనకి. అంటే దేశంలో కూడా రికార్డు స్థాయిలో రికార్డ్ అవుతాయి ఇవి మీకు లోయెస్ట్ టెంపరేచర్స్. ఇంకా మనం పాలకుల విషయాలు చూసుకున్నట్టయితే ప్రతిదినం వీళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఏంట్రా బాబు ఈ తలకాయ నొప్పి అనుకుంటారు. అంటే నేను మన ఛానల్ ద్వారా నాయకులు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు దయచేసి సీనియర్స్గా ఉన్నటువంటి, ఎక్స్పీరియన్స్గా ఉన్నటువంటి ఆస్ట్రాలజర్స్ని మాత్రమే కలవండి. వేష భాష ధారణలను మీరు మోసపోవద్దు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళని పెట్టుకుని మీరు వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకుంటే మీ వల్ల మా రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుంది. మనం ఏదో ఎవరినో చూసి మోసపోయి తర్వాత లబోదివో అనుకుంటాం. సో ఇప్పుడు పార్టీలను పట్టుకుని, జెండాలను పట్టుకుని ఉండేటువంటి వాళ్ళ దగ్గర మీరు అసలు అటువంటి వాళ్ళని మీరు దయచేసి రానీకండి. నిష్పక్షపాతంగా ఉన్నట్టు చెప్పేటువంటి వాడే నిజమైనటువంటి దైవజ్ఞుడు, వాడే అసలైనటువంటి జ్యోతిష్యుడు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా మీరు ఇది పాలించినట్టయితే మీకు పేరు వస్తుంది, మన ఏదైతే పార్టీ ఉంటుందో మీ పార్టీకి పేరు వస్తుంది, ప్రజలు సుఖానురంజకంగా ఉంటారు, మొత్తం మీరు సుభిక్షంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయడానికి వీలవుతుంది. అలాగే ఈ సంవత్సరం కొన్ని భయానక సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ అంటే ఈశాన్య రాష్ట్రంలో, అంటే అక్కడ తీవ్రవాదులు జొరబడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మన సైన్యం గ్రహించి, మన ఇంటెలిజెన్స్, దేశం యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది గ్రహించి వాళ్ళని అణిచివేయడం కూడా జరుగుతుంది. అంటే ఇది ఏదో వాళ్ళు సైనికులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు, ఇది తప్పు. మనం కూడా మనకు ఏదైనా డౌట్ వస్తే మనం అధికారులకు చెప్పేటువంటి తత్వం, అలవాటు మనం నేర్చుకోవాలి. అది లేదు ఇప్పుడు జనాల్లో. పక్కాడు చూస్తాడులే, మనకేంటి, వాడే కదా పోయేది, ఇలాంటి యాటిట్యూడ్ మనం పోగొట్టుకోవాలి. మన దేశంలో కొత్తవాడు వచ్చాడంటే ఏమయ్యా, ఎక్కడిది, ఏ ఊరు, ఇది ఎవరు అడగట్లేదు. దీనివల్లలే ఎక్కడి నుంచో మనం చూడండి, మన ఈ మధ్యన తెలిసింది, మన బంగాళాదేశంలో అయితే దాదాపుగా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇతర దేశస్తులు వచ్చి ఉన్నారు. బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత తుర్కిస్తాన్ నుంచి వచ్చినట్టు ఉన్నారు. వీళ్ళందరూ చొరబాటుదారులు. సో ఇట్లాంటివి మనం కూడా ఎవరికి పడితే వాళ్ళకి అద్దెలు చేయడాలు అట్లాంటివి చేయకూడదు. ఇవన్నీ కూడా ముప్పు కారణాలు అవుతాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగే ప్రతిపక్షం వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసనలకి గవర్నమెంట్ని గురి చేస్తుంది. వాళ్ళ ఏది చెప్పినా సరే మేము నీకు విరుద్ధం అనేటువంటి ఈ పరంపరలో కొంచెం స్ట్రైక్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సమ్మెలు చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మనకి సంక్రాంతి పండగకి దగ్గరలో ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతాయో అందులో 1-2 మాత్రం డెఫినెట్గా మంచి డబ్బును ఆర్జించి పెడుతుంది ఆ యొక్క నిర్మాతలకి. అలాగే పుష్యమాసంలో త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, ఈ 4 రోజుల్లో
వర్షాలు, అకస్మాత్ వర్షాలు ఉంటాయి. చూడండి, పుష్యమాసంలో వర్షం ఉండడం అనేటువంటిది అసలు ప్రకృతి విరుద్ధం. చూడండి, ప్రకృతిని అర్థం చేసుకోలేక మనం చాలా తప్పులు చేస్తున్నాం. ఆ తప్పుల్ని దయచేసి చెయ్యకుండా దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నాయకులు తీసుకున్నట్టయితే ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది మా యొక్క భావన. అలాగే షేర్ మార్కెట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు బంగారం ధరలు, వెండి ధరలు తగ్గడం, కొన్నిసార్లు పెరగడం, వీటి యొక్క ఇంపాక్ట్ అక్కడ కనబడుతుంది మనకి. అయితే కంపెనీ అంటే పెద్ద పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీల యొక్క షేర్ మార్కెట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ కంపెనీస్లో మీరు షేర్లు పెట్టచ్చు, ఐటీ కంపెనీలో షేర్లు పెట్టచ్చు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి. అలాగే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచే పగటి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్రీడల్లో మన దేశం, ఇందాక మేడం గారు కూడా చెప్పారు, మనకి మంచి విజయాన్ని సాధించి పెట్టి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అలాగే ఫిబ్రవరి, మార్చి మాసాలలో మనకి దేశంలో ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో వివాహాల సంఖ్య పెరుగుతుంది. ఇది చూడండి, చాలా ఇది నోటబుల్ పాయింట్. అలాగే వెస్ట్ ఏషియాలో యుద్ధాలకి సన్నిధాలు జరుగుతాయి. అక్కడ తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా భయానక సంఘటనలు జరిగేటువంటి సూచనలు మనకి కనబడుతున్నాయి. తీవ్రవాద చర్యలు కూడా మనకి ఈసారి కనబడుతున్నాయి. అయితే మన మోదీ గారు చాకచక్యంతో వారి ప్రభుత్వంలో వీళ్ళని అణిచివేసేటువంటి ప్రయత్నాలు కూడా మనం చూడవచ్చు. స్వస్తి. విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులకి, యాజమాన్యం వారికి నమస్కారాలు. ఇది ఉగాది అనేది మనకి చాంద్రమానం ప్రకారం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. అంటే మానాలు చాలా ఉన్నాయి. అంటే సంవత్సర కాలాలు సౌరమానం అని, చాంద్రమానం అని, నక్షత్రమానం అని, బృహస్పతిమానం అని, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చేసుకునేది చాంద్రమానం. ముఖ్యంగా మన భారతీయ పండుగల్లో చెప్పేది ఏంటంటే, ఏ పండుగ చేసుకున్నా దానికి ప్రకృతికి సంబంధం ఉంటుంది. ఆ ప్రకృతి సంబంధం మనకు ప్రకృతిలో మనం చూడొచ్చు. ఆ పండుగ యొక్క ఇప్పుడు వినాయక చవితి చేసుకుంటున్నాం. ఆ రోజు పొద్దున్నే లేచి చూస్తే తెల్లవారుజామున వినాయక మండలంలో నక్షత్రాలన్నీ వినాయకుడు ఆకారంలో కనపడతాయి. ఇవన్నీ చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మనం నక్షత్రాలని కనుక రోజు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 4 గంటల దాకా చూస్తే ఆ నక్షత్ర మండలంలో మనం అన్ని కూడా గుర్తించవచ్చు. అట్లాగే ఇక్కడ ఉగాది గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ చాంద్రమానం ప్రకారం ఏర్పడినదే ఉగాది. అయితే మానవుడు సంఘజీవి, సంఘం లేకుండా మనిషి జీవించలేడు. మన యుగాది అనేది ప్రకృతి అయితే ఉగాది అనేది వికృతి నామం అన్నమాట. కాబట్టి ఇది కాల పరిగణనలో తీసుకుంటే ఒక ఆరంభ కాలం, ఒక మంచి కాలాన్ని మనం తీసుకొని కార్యసిద్ధి జరుగుతుంది ఆ మంచి కాలం ప్రకారం చేసుకుంటే. మన భారతదేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర వాళ్ళు ఈ ఉగాదిని జరుపుకుంటారనమాట. మిగిలిన ప్రాంతాల వాళ్ళు కూడా చేసుకుంటారు, కానీ వాళ్ళకి మనకి కొంచెం తేడాలు ఉంటాయి. చైత్ర శుక్ల పాడ్యమికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకి ఉంటుంది. ఇక్కడ ఆచరణ అనేది ప్రకృతిలో సహజీవనం ఇక్కడైతే మనకి ఎలా ఉందో అది తక్కిన చోట్ల అంత కనపడదు. ఇంకా మాళవ దేశంలో కూడా ఈ ఉగాది ఉంది, జరుపుకుంటారు అని వజ్రోత్సవ చంద్రిక అనే పుస్తకం ప్రకారం దాని ఆధారంగా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజున చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమాలు ఏమున్నాయి అంటే, దీని ముఖ్య కార్యక్రమం పొద్దున్నే లేచి అభ్యంగన స్నానం చేయడం, ఆ తర్వాత ఆభరణాలు ధరించడం, నూతన వస్త్రాలు ధరించడం, నింబ కుసుమ భక్షణం. నింబ కుసుమం అంటే వేప పువ్వు. ఆ వేప పువ్వుతో చేసినటువంటి పచ్చడి తినడం అనేది ఈ పండుగలో, ఉగాది పండుగలో ముఖ్యమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇంకా ఈ రోజునే ప్రాపాదానం అంటే చలివేంద్రాలు పెడతారు. వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ చలివేంద్రాలు కూడా ఈ రోజున మొదలు పెడతారు. ఇంకా వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి శ్రీరామనవమి దాకా
చేసేటువంటి వసంత నవరాత్రులు కూడా మొదలవుతాయి. ధ్వజారోహణం కూడా చేస్తారు. గుమ్మానికి మామిడాకులు కట్టుకోవడం ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ఉగాది రోజున చేయాలి అనేది మనకి చెప్తున్నారు. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తెచ్చుకుని మంగళ స్నానాలు చేసి వస్త్ర ఆభరణాలు ధరించి తర్వాత వినాయకుడిని, సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని పూజించి పంచాంగ శ్రవణం చేయడము అనేది, తర్వాత ఆ వేప పచ్చడిని నివేదన చేసి దాన్ని తినడము, నలుగురికి పంచడము అనేది మన సాంప్రదాయం అన్నమాట. ఇది ఆరోగ్యరీత్యా చక్కని ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో ఈ గ్రహాల ఆధిపత్యం కలిగినటువంటి షడ్రుచుల కలయికతో చేస్తారు ఈ పచ్చడి. మిళితం అవటం వల్ల గ్రహ దోషాలు కూడా నివారింపబడతాయి అని చెప్పి చెప్తున్నారు మన పూర్వీకులు. అయితే వేప పచ్చడిలో మనం ముఖ్యంగా వాడింది ఏంటంటే, వేప పచ్చడి అంటున్నాం కాబట్టి వేప పువ్వుని తప్పనిసరిగా వాడతాం. వేప పువ్వు, ఇంకా పట్టిక బెల్లం లేదా బెల్లం, తర్వాత మామిడి ముక్కలు ఒకటి ముఖ్యంగా వాడతాం, చింతపండు వాడతాం, మిరియాలు, నెయ్యి, అరటిపండు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేస్తాం అన్నమాట. దీంట్లో షడ్రుచులు ఉండాలి. షడ్రుచులు అంటే అందరికీ తెలుసు కదా, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇవన్నీ అన్నమాట. 6 రుచులు ఉండాలి. అయితే ఇక్కడ వేప పువ్వు ఏం చేస్తుందండి, వేప పువ్వు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వేప పువ్వు మన శరీరంలో ఉండే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా మూలికా గుణాలు ఉన్నాయి దీంట్లో. ఈ వేప పువ్వు అనేది వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. ఇవన్నీ సమపాళ్ళల్లో ఉంచేట్టుగా చేస్తుంది. అంతేకాకుండా ఋతువులలో మార్పు, అంటే మనం ఋతు సంధి కాలం అంటాం. ఒక ఋతువు నుంచి ఒక ఋతువు అయిపోయి ఆఖరి వారం రోజులు, వేరే ఋతువు వచ్చే మొదటి వారం రోజులు, ఈ 15 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ ఋతువుకి మన శరీరం అలవాటు పడి ఉన్నది ఇన్నాళ్ళు, ఒక 3 నెలల పాటు, అది మళ్ళీ కొత్త ఋతువుకి అలవాటు పడాలి. కాబట్టి ఈ 15 రోజులు మన మనకి భగవద్గీతలో కూడా చెప్పారు ఆహార విహారస్య అని. కాబట్టి ఆహార విహారాల్లో మనం చాలా ఈ ఋతు సంధి కాలంలో జాగ్రత్తగా ఉన్నామంటే ఆ ఋతువు అంతా కూడా ఆరోగ్యంగా ఉంటాము అనేది చెప్తుంది అనమాట ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. కాబట్టి ఈ ఏవైతే ఈ వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నాయో ఇవి సమతులంగా ఉన్న వాళ్ళు చాలా ఆరోగ్యవంతులు అని చెప్పచ్చు అనమాట. అది సమతౌల్యతని ఉంచేది బుధుడు అక్కడ. కాబట్టి బుధగ్రహానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకోవటం వల్ల బుధగ్రహ శాంతి జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా పట్టిక బెల్లం లేదా బెల్లం, ఇది గురుగ్రహానికి సంబంధించింది. ఆ తీపి పట్టిక బెల్లం కానీ బెల్లం కానీ గురుగ్రహానికి సంబంధించింది. ఆ బెల్లంలో కూడా ఔషధ గుణాలు చాలా ఉన్నాయన్నమాట. అందుకని చాలా మటుకు ఆయుర్వేద మందుల్లో ఈ పట్టిక బెల్లం కానీ వాడుతూ ఉంటారు. అన్ని ఔషధ గుణాలు ఉంటాయన్నమాట. దీంట్లో వృద్ధి పొందించే గుణం దీంట్లో ఉంది బెల్లంలో. ఇంకా ముఖ్యమైనది మామిడి ముక్కలు కూడా వేస్తాం. అప్పుడే వస్తూ ఉంటాయి, లేతగా, పుల్లగా, తీయగా, వగరుగా ఉంటాయి ఆ మామిడి ముక్కలు. కొత్తగా వస్తూ ఉంటాయి కాబట్టి పులుపు, తీపి కలయికతో ఉంటాయి అన్నమాట అవి. వీటిలో పులుపు ఉంది చూసారా, అది శుక్రుడికి ప్రతీక, శుక్రగ్రహానికి ప్రీతి అనమాట. శుక్రుడు సౌందర్యానికి అధిపతి కాబట్టి దీనివల్ల సౌందర్యం మనకి వృద్ధి చెందుతుంది, చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే అందులో ఉన్న తీపి కూడా ఉందని చెప్పాం కదా, ఆ తీపి లక్షణం ఏమో గురువుకు సంబంధించింది. వేసవి కాలంలో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అది కాపాడేది ఈ మామిడి. అందుకే మనకు ఆవకాయల కాలం కూడా అదే వస్తుందండి. అందుకని ఈ మామిడి ఎంతో విశిష్టమైంది అని చెప్తారు. తర్వాత చింతపండు కూడా వాడతాం మనం. చింతపండు చెప్పుకున్నాం కదా, పులుపుకి అధిపతి శుక్రుడు. మామిడి ముక్కల్లో పులుపుకి కానీ చింతపండు కానీ శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు ఏం చేస్తాడండి, ఆలోచన శక్తిని పెంపొందింపజేస్తాడు మనకి. అది పెంచడానికి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అనమాట. ఇది ఇంకో హయగ్రీవుడికి ప్రీతికరమైంది ఈ చింతపండు అని కూడా చెప్తారు. కాకపోతే మానసిక అనారోగ్యం ఉన్న వాళ్ళు చింతపండు వాడకూడదు అని ఒక సూత్రం ఉంది మనకి. కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిది. వాళ్ళు వైద్యులు ఆ మానసిక అనారోగ్యం ఉన్న వాళ్ళని మాత్రం వాడొద్దని చెప్తారు. వాళ్ళకి చింతపండు నిషేధిస్తున్నారు అనమాట. తర్వాత ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, మిరియాలు చెప్పుకున్నాం. ఈ మిరియాల కారం రవిగ్రహానికి ప్రతీక. అంటే ఇప్పుడు మిరపకాయ కారం ఏమో కుజుడికి చెప్తే
మిరియపు కారం రవిగ్రహానికి చెప్పాం. ఈ మిరియాలు వేయటం మూలాన రవిగ్రహ శాంతి కూడా మనకి జరుగుతుంది. ఈ మిరియాలు వాడటం వల్ల జీవశక్తి ఏదైతే ఉందో అది మెరుగుపడుతుంది అనమాట. ఇంకా కొంచెం నెయ్యి కూడా వేస్తుంది దాంట్లో. నెయ్యి ఎవరికండి అధిపతి? నెయ్యి చంద్రుడికి అధిపతి. చంద్రుడు మనస్కారకుడు. మన మనసు సవ్యంగా పనిచేయాలి అంటే, మనసును ఉత్తేజంగా ఉంచుకోవాలంటే నెయ్యి వాడాల్సింది. ఇప్పుడు కాలంలో డాక్టర్లు నెయ్యి వాడద్దు, అది వాడద్దు, ఇది వాడద్దు అంటున్నారు. కానీ శరీరానికి కావాల్సినవి అన్నీ కూడా మనకి సమతుల్యంగా సమపాళ్లలో తీసుకోవాల్సిందే. అసలు మారడం అనేది మంచిది కాదు అని నా ఉద్దేశం. అది ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట. తర్వాత అరటిపండు కూడా వేస్తున్నాం మనం. అరటిపండు కూడా చంద్రుడికే ప్రధానం. కాబట్టి అరటిపండు మూలాన ఏమవుతుంది? శరీరానికి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది అరటిపండు. ఇట్లా ఇంకా చెరుకు ముక్కలు ఒకటి చెప్పాం. చెరుకు ముక్కలేమో కుజుడికి సంబంధించినవి. కుజగ్రహ శాంతి జరుగుతుంది అక్కడ. రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఈ చెరుకు. తర్వాత కొబ్బరి పలుకులు చెప్పాం. ఈ కొబ్బరి పలుకుల్లో రవి చంద్రులకి రెండు గ్రహాలకి కూడా శాంతి జరుగుతుంది. ఆ రెండు గ్రహాల లక్షణాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మన ప్రత్యక్ష దైవమైనట్టు సూర్యుడు కాబట్టి ఈ రెండు కూడా దానికి పనిచేస్తాయి అన్నమాట. అట్లాగే చంద్రుడేమో మనసుకు చెప్పాం కదా, చంద్రో మనసో జాతః అని. చంద్రుడు మనశ్శాంతి కారకుడైతే రవి ఆరోగ్యానికి కారకుడు. ఈ రెండు కలిసి ఉన్నవి ఇవి కాబట్టి వాటిని వాడాలి అని చెప్పి చెప్తున్నారు. శారీరక మానసిక ఆరోగ్యాలను తొలగించుకోవటానికి ఉపయోగపడతాయి. ఇంకా అంతేకాకుండా ఉగాది రోజున ఆ పచ్చడి తినేటప్పుడు మనకి ఒక శ్లోకాన్ని కూడా చెప్పారండి. ఆ శ్లోకం ఏంటి? శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశనాయ నింబకం దళభక్షణం అని చెప్పారు. చూసారా, మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఏది చెప్పినా కానీ మన ఆరోగ్యానికి సంబంధించిన సాంప్రదాయ ప్రకారంగా చెప్పారు. కానీ అవన్నీ కూడా గ్రహ గమనాల మీద ఆధారపడి ఉన్నాయి, మన ఆరోగ్యానికి సంబంధించి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఏ కాలాల్లో వాడాల్సినవి ఆ కాలాల్లో వాడి శారీరక మానసిక ఉత్తేజాన్ని పొందటానికి వాటిని ముఖ్యంగా భగవదర్పణం చేసి భగవంతుడికి అర్పించి. ఇప్పుడు మనం చూసారా, లడ్డు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు తింటాం. కానీ తిరుపతి లడ్డు కొన్నటువంటి రుచి ఇంకెక్కడా రాదు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి వచ్చిన రుచి ఇంకెక్కడా రాదు. ఎందుకని అక్కడ ఉండే ఆ దేవుడికి, ఇప్పుడు మనం ఇంట్లో అయినా సరే, ఇంట్లో రోజు మన వాళ్ళు చేస్తూ ఉంటారు, రుచులు చూసుకుంటూ చేస్తూ ఉంటారు, అవి కుదరవు. కానీ రుచి ఏమి చూడకుండా దేవుడికి నైవేద్యం పెట్టిదనండి, ఎంతో రుచిగా కనపడతాయి మనకు అవి. కాబట్టి భగవదర్పణం చేసినవన్నీ కూడా రుచిగా ఉంటాయి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకా ఆరోగ్య పరిరక్షణ కూడా దీంట్లో ఇందాకే చెప్పాను నేను మీకు. ఋతు సంధి కాలాల్లో ఎటువంటి ఆహారం, ఇప్పుడు మనం వినాయక చవితి వచ్చింది, వినాయక చవితికి ఉండ్రాలు చేయమన్నారు అంటే ఆవిరి మీద ఉడికినవి తింటే ఆ ఋతువుకి అది సరిపోతుంది అనేది. అట్లా ఏ ఋతువుకు సంబంధించిన ఆహారాలు మనకి ఇచ్చారనమాట. అంతేకాకుండా ఇంకా ఏ కాలంలో పండే పంటలు ఆ కాలంలో తీసుకోవటం కూడా మనం ప్రకృతికి దగ్గరగా నివసించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఏదో విదేశీ వ్యామోహంలో పడి పిజ్జాలు బర్గర్లు అంటే ఆరోగ్యాలు ఎంత చెడగొట్టుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం. మనం అవి చేసిన ఇప్పుడు ఎవరికి పనికి రావట్లేదు. కానీ వాటిల్లో ఎంత ఆరోగ్యం ఇమిడి ఉన్నది అనేది గ్రహించట్లేదు. అది గ్రహించి ఈ మనం చెప్పినటువంటి ఆహారాన్ని స్వీకరించి మనం ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాలి. అది వైద్య ప్రక్రియ, అదే జ్యోతిర్వైద్యం అని మనకి ఈ జ్యోతిష్యంలో ఉంది. ఇంకొకటి ముఖ్యమైన ఘట్టం ఉంది ఉగాది పర్వదినంలో. అది పంచాంగ శ్రవణం, అంటే పంచాంగం వినడం అన్నమాట. అది చెప్తే కనుక తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం పాపముక్తిశ్చ నక్షత్రాత్ యోగాద్ రోగ నివారణం కరుణాద్ విజయైశ్చైవ పంచాంగ శ్రవణం శుభం అని చెప్పారు. అంటే తిథి గురించి తెలుసుకోవాలి, వారం గురించి తెలుసుకుంటే ఆ వారం ఏమో ఆయుష్ని అభివృద్ధి చేస్తుంది, నక్షత్రం వల్లనేమో పాపముక్తి కలుగుతుంది, తర్వాత యోగం తెలుసుకోవటం వల్ల రోగ నివారణ కలుగుతుంది, యోగ కరణాలు, పంచాంగాలు అంటే అదే కదా, తిథి వార నక్షత్ర యోగ కరణాలు. ఆ కరణం అనేది తెలుసుకోవటం మూలంగానేమో విజయం కలుగుతుంది అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. అందుకని ఈ పంచాంగ శ్రవణం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో ఉన్న శుభ పుణ్య కార్యాలు ఆచరణ వల్ల వచ్చే ఫలితం మనకి సిద్ధిస్తుంది. ఈ పంచాంగ శ్రవణం ఎందుకయ్యా చేయాలి అంటే మనకి
ఆ పుణ్యం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది అని చెప్పేసి. అట్లాగే వాటిని గురించి విన్నప్పుడు మనకు కొంచెంలో కొంచెం కాకపోతే అయ్యో ఇది మనం చేస్తే బాగుంటుందే అనే ఒక ఆలోచన వస్తుంది. ఒక్క విషయం ఏంటంటే కలియుగంలో మనం మనసుతో చేసినటువంటి పాపాలు లెక్కలోకి రావు, కానీ మనసుతో చేసిన పుణ్యాలు లెక్కలోకి వస్తాయిట. మనకు అంతకుముందు కాలాల్లో యుగాల్లో అవి లేవు. కాబట్టి మనకి కలియుగంలో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి అదృష్టం ఏంటంటే మనసుతో చేసిన పాపాలు లెక్కలోకి రావు, పుణ్యాలు మాత్రమే లెక్కలోకి వస్తాయి అని చెప్పి చెప్పబడుతున్నాయి. కాబట్టి ఈ ఉగాది రోజున సర్వ పాపక్షయము సకల పుణ్యప్రదము అయినటువంటి ఈ పంచాంగ శ్రవణం చేయటం ఉత్తమం అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మనకు ఒక నానుడు ఉంది. పంచాంగం సరే, ఉగాది అంటే ఆ సంవత్సరంలో మొదటి రోజు. ఆ మొదటి రోజు ఎంత ఆనందంగా ఉన్నామో ఆ సంవత్సరం అంతా కూడా అంతే ఆనందంగా ఉంటాము అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కాబట్టి ఆనందంగా గడుస్తుంది అనేది ఆ భావనే చాలా గొప్పది. మన వాళ్ళు చెప్పిన మాట అన్నా మనం ఆలోచించుకోండి, ఈరోజు ఇంత హాయిగా ఉన్నాం, మనకి ఇంకా ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది అంటే అది చాలా ఉంటుంది. కాబట్టి అది ఆ రోజు మనం అన్ని శుభకార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి. ఇంకా ఈ ఖగోళంలో ప్రత్యక్షంగా దర్శనమిస్తోంది తిథి. కాబట్టి ఆ తిథి రోజున పాడ్యమి తిథి రోజున మనం ఈ ఉగాదిని ఆచరించటం చాలా మంచిది. మన సంస్కృతిలో ఉన్నటువంటి నిగూఢత ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని మన ముందు తరాల వాళ్ళకి అందించాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. ఆ మన పండుగల్ని మన బాధ్యతల్ని, లేకపోతే మన పండుగల్లో ఉన్న విశేషాన్ని, వీటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మన ముందు తరాలకు అందించి మనం చక్కగా ముందు తరాన్ని మనం కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. నమస్కారం.